అనగనగా విశ్వనాథపురం అనే గ్రామంలో రామలక్ష్మణులనే అన్నదమ్ములు ఉండేవారు. చిన్నప్పటి నుంచి ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా పెరిగారు. తమ్ముడంటే అన్నకు చాలా ప్రేమ, అన్నంటే తమ్ముడికి ఎంతో గౌరవం. ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు వారి తల్లిదండ్రులు చనిపోయారు. రాముడికి ఇద్దరు పిల్లలు, లక్ష్మణుడికి పిల్లలు లేరు. రామలక్ష్మణుల భార్యలు తరచూ పోట్లాడుకునేవారు. దాంతో ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితిలో రామలక్ష్మణులు విడిపోవాలని నిశ్చయించుకున్నారు. వారసత్వంగా వచ్చిన 10 ఎకరాల పొలాన్ని చెరో 5 ఎకరాలు చొప్పున పంచుకున్నారు. కుటుంబాలు విడిపోయినా అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగాలు తగ్గలేదు. నాకు పిల్లలు లేరు, నా భార్య నేను ఉన్నదాంతో సర్దుకోగలం, అన్నయ్యకి 2 పిల్లలు ఉన్నదాంతో బతకటం అన్న కుటుంబానికి కష్టం అనే భావన లక్ష్మణుడికి ఉండేది. అందుకని పంట చేతికొచ్చిన ప్రతిసారి ఎవరూ లేని సమయం చూసి 10 బస్తాల ధాన్యం అన్న ధాన్యపు కొట్టులో వేసేవాడు. నా కొడుకులు ఏదో ఒక రోజు అంది వస్తారు. తమ్ముడికి పిల్లలు లేరు, వాడికి వయసు పెరిగే కొద్దీ బతుకు భారం అవుతుంది అని ఆలోచన ఉండేది రాముడికి. అంతేకాదు, పంట చేతికి రాగానే తమ్ముడికి తెలియకుండా అతడి ధాన్యపు రాశిలో 10 బస్తాల ధాన్యాన్ని వేసేవాడు. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు ఎదుటివారి ధాన్యపు కొట్టులో ధాన్యం వేయడం ఎన్నో ఏళ్ల పాటు కొనసాగింది. ఓసారి అన్నదమ్ములిద్దరూ ఒకరి ధాన్యపు కొట్టులో మరొకరు ధాన్యం వేయడానికి వెళ్తూ ఎదురుపడ్డారు. కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ విషయం ఇద్దరూ తెలుసుకొని ఆశ్చర్యపోయారు, ఎంతో ఆనందించారు. వారి ప్రేమానురాగాలకు ఊరంతా చూసి ముచ్చటపడింది. ఈ కథ ద్వారా మీరు తెలుసుకున్న నీతి ఏమిటి? అన్నదమ్ముల మధ్య ప్రేమ, త్యాగం, పరస్పర విశ్వాసం ఎంతో ముఖ్యమైనవి. నిజమైన ఆనందం ఒకరినొకరు అర్థం చేసుకోవటంలో, సహాయపడటంలో మరియు నిస్వార్థంగా పంచుకోవటంలో ఉంటుంది. స్వార్థాన్ని వదిలి పరస్పర పరిరక్షణలో జీవించడం ద్వారా కుటుంబ బంధాలు మరింత బలంగా ఉంటాయి.